హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాం అండ్ బీమ్ క్యాప్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో చూపిస్తున్నాను. సో రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి యాజ్ పర్ డిజైన్ ఏ డైమెన్షన్స్ ఇచ్చారు బార్స్, టాప్ బార్స్ అన్నీ బాటమ్ బార్స్ అన్నీ చెక్ చేసుకుంటాం. ఆ విధంగా మనం బార్స్ అన్ని కట్టించుకుంటాం. బార్స్ కట్టించుకుంటున్నప్పుడు ల్యాపింగ్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి అప్లై చేసినట్టయితే ల్యాపింగ్స్ వచ్చింది. సో ఈ ల్యాబ్స్ అనేవి కింద పైన కూడా ఒకే చోట రాకుండా చూసుకోవాలి. సో మనకి అక్కడ పెయిన్ వచ్చింది, కింద దానికి కొద్దిగా ఫ్రంట్ వచ్చేట్టు ప్లాన్ చేసుకోవాలి. రెండు ఒకే చోట కనుక వస్తే ఏమవుతుందంటే షీర్ అనేది డెవలప్ అయినప్పుడు లోడింగ్ అనేది దాని మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఫెయిల్యూర్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో దాని గురించి ఓవర్ ల్యాప్స్ వస్తున్నప్పుడు రెండు ఓవర్ ల్యాప్స్ టాప్ బార్స్ బాటమ్ బార్స్ కూడా ఒకే చోట వచ్చేట్టు చూసుకోకూడదు. నెక్స్ట్ థింగ్, మనం ఏదైతే మిడిల్ బార్స్ ఎక్స్ట్రా బార్స్ ఏదైతే ఎక్స్ట్రా రిన్ఫోర్స్మెంట్ పెట్టిస్తామో, అంటే ఎక్స్ట్రా రిన్ఫోర్స్మెంట్ ఎందుకు పెట్టిస్తామంటే నెగిటివ్ బెండింగ్ అని మనకి చదువుకుంటాం కదా. సో నెగిటివ్ బెండింగ్ వస్తున్నప్పుడు ఎక్స్ట్రా రిన్ఫోర్స్మెంట్ అని పెట్టిస్తాం. ఆ ఎక్స్ట్రా రిన్ఫోర్స్మెంట్ యాజ్ పర్ డిజైన్స్ ఎలా ఇచ్చారు, టాప్ లైన్ ఇచ్చారు, బాటమ్ లైన్ ఇచ్చారు చూపించుకుని పెట్టిస్తూ ఉంటాం. నార్మల్గా అయితే మనకి ఇక్కడ పెట్టారు, సెంటర్లో ఒక బార్ కనిపిస్తుంది కదా. సో ఇది ఎక్స్ట్రా బార్, బాటంలో కూడా ఒక బార్ పెట్టారు. సో బాటంలో పెట్టింది ఏంటంటే కొద్దిగా హైట్లో క్యాష్ చేసుకుంటాం. హైట్ ఎలాగంటే ఒక 20 mm బార్ కానీ 16 mm బార్ కానీ బాటమ్ రాడ్స్ మీద పెట్టి దాని మీదే ఒక బార్ అనేది అలా ప్లేస్ చేసుకుని మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఆ బార్ మీద మనం ఇలా ఎక్స్ట్రా రీఎన్ఫోర్స్మెంట్ పెట్టించుకోవాలి. సో ఈ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ అంతా టై చేయించుకుంటున్నప్పుడు మనకి కాలమ్ యొక్క ఎడ్జ్లో ఒక స్పేసింగ్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం సెంటర్లో ఒక స్పేసింగ్ ఉంటుంది, మళ్ళీ కాలమ్ ఎడ్జ్కి వచ్చేటప్పుడు ఒక స్పేసింగ్ ఉంటుంది. అంటే స్పాన్ లెంత్ కనుక వెళ్ళాలనుకుంటే కాలమ్ దగ్గర నుంచి L/4 అటు ఇటు కూడా ఒక స్పేసింగ్ ఉంటుంది. మిడిల్ L/2 వచ్చి ఒక స్పేసింగ్ ఉంటుంది. మిడిల్ L/2లో ఎక్కువ స్పేసింగ్ ఇస్తాం, కాలమ్కి కార్నర్స్లో కాలం పక్కన L/4లో మట్టుకి తక్కువ స్పేసింగ్ అనేది ఇస్తాం. అంటే ఇక్కడ 6 inches వేస్తే అక్కడ 9 inches 10 inches అకార్డింగ్ టు డిజైన్ స్పేసింగ్ అనేది మారుతూ ఉంటుంది వాడే సైజుని బట్టి. సో ఈ విధంగా మొత్తం అంటే టై చేస్తారో లేదా మొత్తం అన్నిటిని కూడా ఎవ్రీ బారు మనం బైండింగ్ వైర్తో టై చేసారో లేదు కూడా చెక్ చేసుకున్న తర్వాత బ్రికెట్స్ అనొచ్చు, కవర్ బ్లాక్స్ అనొచ్చు, రకరకాల నేమ్స్లో పిలుచుకుంటాం. సో వాటిని సర్టన్ డిస్టెన్స్లో పెట్టించుకుంటాం. మ్యాక్సిమం 1 feet 3 feet to 4 feet మధ్యలో పెట్టిస్తాం. సో ఇవి ఎలా పెట్టించుకోవాలంటే సైజ్ ఆఫ్ ది బార్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. బార్ యొక్క సైజు తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా దాన్ని బట్టి. ఎందుకంటే బార్ యొక్క డయామీటర్ ఎక్కువ ఉన్నది అనుకోండి, మనకి గ్యాప్స్లో పెట్టించినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది మధ్యలోకి బెండ్ అవ్వదు. అలా కాకుండా తక్కువ డయామీటర్ ఉన్నప్పుడు అయితే మధ్యలో బెండ్ అవుతుంది కాబట్టి తక్కువ డిస్టెన్స్లో పెట్టించుకుంటాం. సో దాని డిస్టెన్స్ అంటూ ఎంత స్పేసింగ్ అని ఏమి ఉండదు. సో ఈ విధంగా చేయించుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకు ప్రతిదీ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎల్ బెండ్స్ కాలమ్స్లో ఇలా జాయింట్స్ వచ్చినప్పుడు ఎల్ బెండ్స్ కరెక్ట్గా వేసారా లేదా, దట్టు కిందకి బెండ్ చేసి కిందవేమో పైకి బెండ్ చేసి ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బార్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టాలో చూసుకుని మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడప్పుడు మనకి షట్టరింగ్లో కొద్దిగా వాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా వాయిడ్స్ కనిపించినప్పుడు టేప్ వేస్తాం. ఒకవేళ టేప్ కూడా క్యాష్ చేయలేని పొజిషన్ ఏమైనా ఉంటే కనుక సిమెంట్ మోటార్ అనేది మిక్స్ చేయించుకొని సిమెంట్ మోటార్ని క్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేయించుకుంటాం. ఆ సిమెంట్ మోటార్ ఏంటంటే మనం బీమ్స్ దింపక ముందే పెట్టించుకోవాలి. బీమ్స్ దింపిన తర్వాత అయితే వాళ్ళు పెట్టడం కష్టం అవుద్ది. అట్ ది సేమ్ టైం మనం ఎక్కువ టైం కూడా ఉండదు కదా కాంక్రీట్ డేటెక్స్, అది సెట్ అవ్వదు. మనం బీమ్స్ దింపక ముందు పెట్టించుకుంటే మినిమం 1 day గ్యాప్ వస్తుంది. సో ఈ లోపు మోటార్ సెట్ అవుద్ది. అది కవరింగ్లో పోయినా కూడా మనకి అక్కడి నుంచి స్లర్రీ అనేది మనం ఎప్పుడైనా సరే బీమ్స్ కానీ స్లాబ్స్ కానీ క్యాష్ చేస్తున్నప్పుడు వైబ్రేటర్స్ డెఫినెట్గా యూజ్ చేస్తాం. సో ఆ విధంగా వైబ్రేటర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ స్లర్రీ అనేది ఆ హోల్స్ నుంచి కిందకి పడకుండా ఉండటం గురించి ఈ విధంగా చేస్తాం. మనం ఇప్పుడు స్లాబ్ చూసినట్టయితే మొత్తం అంతా ఐరన్ షట్టరింగ్ పెట్టారు. సో ఆ హోల్స్ నుంచి స్లర్రీ అనేది కిందకి కారకుండా దాని మీద టేప్స్ అనేది వేయించాం నీట్గా. సో ఈ విధంగా మనం షట్టరింగ్ పెట్టిన తర్వాత బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ కింద కట్టించుకోవాలి. బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం అన్నీ కూడా ఇలా సమ్ హైట్లో కాలమ్స్ని సపోర్ట్స్ తీసుకుని హైట్లో కట్టుకుంటారు. మొత్తం ఎక్స్టెన్షన్ బార్స్, నార్మల్ బార్స్ అన్నీ క్యాష్ చేసుకుని బైండ్ చేసుకున్న తర్వాత అన్నింటిని ఒక సైడ్ నుంచి దాంట్లో డిప్ చేస్తారనమాట. ఆ డిప్ చేస్తున్నప్పుడు మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన స్పేసింగ్ కరెక్ట్గా ఇచ్చుకున్నారో లేదా, కవర్ బ్లాక్స్కి అట్ ది సేమ్ టైం పైన స్టెప్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేవా, బీమ్ యొక్క స్టెప్స్ యొక్క స్పేసింగ్ కరెక్ట్గా ఉన్నది లేదని
కడుతున్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెయిన్ఫోర్స్మెంట్ అనేది చెక్ చేసుకుని బీమ్స్ని నిర్మించుకుని కాంక్రీటింగ్ అనేది చేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ గురించి చెప్తా. నార్మల్ స్లాబ్స్ అట్ ది సేమ్ టైం సంగం స్లాబ్స్ ఆర్ లో రూఫ్ స్లాబ్, బాత్రూమ్స్ యూజ్ చేసే స్లాబ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.